తెలంగాణ రాష్ట్ర సమితి తర్వాత ఎన్నో పార్టీలు వచ్చినాయి, కాలగర్భంలో కలిసిపోయినాయి. మీ టీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది అసలు? అంటే ఇప్పుడు తెలంగాణ ఎన్ని పార్టీల మధ్య టీఆర్ఎస్ అవసరమా? టీఆర్ఎస్ మీ తెలంగాణ రక్షణ సమితి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంలో వెనుకబడిందని కూడా ఒక విమర్శ ఉంది. ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతానికి ప్రత్యామ్నాయమా, లేకపోతే పాత టీఆర్ఎస్ పార్టీకి భావజాల సారూప్యత ఏమైనా ఉంటుందా? అటువంటిది ఏం లేదు. మీరు అందరూ కూడా తెలుసు, మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఏ పార్టీకైనా గ్రామ స్థాయిలో అంటే క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం కావాలంటారు. ఇది భాషామాషిగా కవితమ్మ ఏదో నిన్ననే మొన్ననే వచ్చినటువంటి వ్యవస్థ కాదు. అంత బలం ఉందా మీ పార్టీకి? ఆ నాయకత్వం ఉందా? కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు కూడా పక్క చిక్కినోడు ఈయనతో ఏమైతే తెలంగాణ వస్తుందా ఉఫ్ఫను ఉత్తే కొట్టుకోపోతాడు. మీ పార్టీని ప్రజలు ఎందుకు నమ్మాలి అసలు? ఆమెకు ఒక తల్లిగా, ఒక అమ్మగా ఏ ప్రజలకు ఏం కావాలి, ఏ వర్గానికి ఏం కావాలి, మీ పార్టీలకి వలసలు ఇతర పార్టీ నుంచి ఎవరైనా నాయకులు వస్తున్నారా? ఉంటుంది. జనరల్గా ఏ రాజకీయ పార్టీ అయినా అంటే ఏ పార్టీకైనా ప్రజాదరణ ముఖ్యం. మీ పార్టీకి ప్రజాదరణ లేవండి. ప్రజలే స్వచ్ఛందంగా పాల్గొని ప్రజలే సద్దులు కట్టుకొని వచ్చి కరీంనగర్కి ఒక ప్రధాన సమస్య డంప్ యార్డ్ అనేది ఒకటి పట్టి పీడిస్తోంది. ఓట్లు దండుకున్న తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మర్చిపోయారు. ఇవాళ అసలు బీఆర్ఎస్ ఓట్లను చీల్చేందుకే మీ పార్టీ టీఆర్ఎస్ వచ్చింది అంటున్నారు. దీంట్లో ఎంతవరకు వాస్తవం? మేము ఎవరి ఓట్లు చీల్చడానికి కాదు, ఒక రక్షణ కవచంగా ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కవితక్క అయి తీరుతుంది. ఇప్పుడు కుటుంబ కలహాలతోటి ఇదంతా అని మీరు అంటున్నారు. కుటుంబ కలహాలే రా బిడ్డ అని తండ్రి పిలిచాడనుకో, పార్టీ ఉంటుందా? బీఆర్ఎస్ లో జాయిన్ అయిపోతుందా? ఎలాంటి షోకాజ్ నోటీస్ లేకుండా నిర్దాక్షిణంగా పార్టీ నుంచి వెళ్ళగొట్టినటువంటి చరిత్ర కరీంనగర్ని అభివృద్ధి చేసిన ఘనత నాదేనంటున్నాడు కేంద్ర మంత్రి. ఇందుకోసం మళ్ళీ కొత్తగూడ 800 కోట్లు కూడా తీసుకొచ్చాను అంటున్నారు. 1000 కోట్ల అభివృద్ధి మన కరీంనగర్లో మీకు ఆహా ఓహో చెప్పిర్రు. ఒక చిన్న వాన కలెక్టరేట్ ఇప్పటికీ మునిగిపోయాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి పాత్ర పోషించబోతోంది? మొన్న మీరు జరిగిన మున్సిపల్ ఎన్నికలే నిదర్శనం. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ పార్టీల కంటే మీ పార్టీ ప్రత్యేకత ఏంటి అసలు? కుటుంబ విభేదాలతో ఈ పార్టీ తీసుకొచ్చారని ఒక విమర్శ వినిపిస్తుంది. ఆమె కూడా బయటికి రాలే, బయటికి వెళ్ళగొట్టారు వీళ్ళు. ఇలా బీసీ నినాదం పెట్టుకున్న పార్టీకి నచ్చలేదు, మహిళల సమస్యల మీద మాట్లాడితే నచ్చలేదు. అదేవిధంగా పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి కొన్ని విషయాల మీద కరీంనగర్ జిల్లా బాధ్యులుగా గుంజపడుగు హరిప్రసాద్ జిల్లా యువతకి ఇచ్చే మెసేజ్ ఏంటి? మంచి భవిష్యత్తు, రాష్ట్రానికి మంచి భవిష్యత్తు తీసుకొచ్చేటువంటి నాయకులుగా యువత ఉండాలని చెప్పి కోరుకుంటాను. యువత తలుసుకుంటే సాధ్యం కాదంటూ ఏది లేదు. అందుకే యువత రాజకీయాల్లోకి రావాలి.